బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట దేవస్థాన సభ్యురాలైనటువంటి ఈశ్వరమ్మ యాదవ్పై ఎప్పుడైతే శివచరణ్ రెడ్డి ఇక అనుచిత వ్యాఖ్యలు చేసిరో అప్పటి నుంచి వరుసగా ఈశ్వరమ్మ యాదవ్కు మద్దతు పెరుగుతుంది. ఇక తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈశ్వరమ్మ నివాసానికి వెళ్ళి ఇక ఆమెకు మద్దతు తెలిపినట్టుగా తెలుస్తోంది. తరిమి తరిమి కొడతాం బిడ్డ, మా బీసీల జోలికి వస్తే అంటూ ఇక తలసాని ఒక ఘాటు వ్యాఖ్య, ఒక ఘాటుగా హెచ్చరిక చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక రెడ్లకైతే యాదవులు వార్నింగ్ ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది. యాదవులంతా వార్ వన్ సైడ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా మరి పోచమ్మ ఏదైతే ఈశ్వరమ్మ ఇంటికి పోతా ఉన్నారు, ఈశ్వరమ్మ ఇంటికి పోయి మరి ఆమెకు సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ఒక్కసారి ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూసం, ఏం జరుగుతుంది? గత 2 రోజుల నుంచి ఈశ్వరమ్మ యాదవ్ సంబంధించినటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒక్కొక్కరుగా ఇక ఎల్బీ నగర్ ఈశ్వరమ్మ ఇంటికి క్యూ కొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి మద్దతు ఇస్తున్నారు? ఏం జరుగుతుంది? శ్రీశైలం, మనము దాదాపుగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి ఇద్దరికి సంబంధించినటువంటి ఆడియోలు బయటకు వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇది కాస్త ఇటు యాదవ్ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వర్సెస్ రెడ్డిగా మారినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయినటువంటి నవీన్ యాదవ్ తదితరులందరూ కూడా ఇటు ఈశ్వరమ్మ యాదవ్ కు మద్దతుగా ఈశ్వరమ్మ యాదవ్ ఇంటికి అయితే వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఈశ్వరమ్మకు మద్దతు ప్రకటించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక అడుగు ముందుకేసి పూర్తిగా ఎవరైనా ఈ విషయంలో కనుక ఈ అహంకారంతో మాట్లాడితే అగ్రకుల అహంకారాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతామనేటువంటి ఒక సవాల్ను కూడా, ఒక హెచ్చరికను కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ జారీ చేసినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. కనీసం ఈశ్వరమ్మ యాదవ్ కు సంబంధించినటువంటి వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటిది కాదు అంటూ ఈశ్వరమ్మ యాదవ్ కు మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో తలసాని క్లియర్ గా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక చాలా వరకు ఇటు బొంతు రామ్మోహన్ భార్య అయినటువంటి బొంతు శ్రీదేవి యాదవ్ కూడా ఇదే విషయంలో మాట్లాడడం జరిగింది. మొత్తం యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా ఒక్కటైనట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. శ్రీశైలం, ఇటు జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలు, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటూనే పార్టీలకు అతీతంగా ఈశ్వరమ్మ యాదవ్ కు మద్దతు అయితే లభిస్తుందని చెప్పేసి మనకైతే స్పష్టంగా కనపడతా ఉంది. కానీ మూసం, ఇప్పటికే శివచరణ్ రెడ్డికి నేషనల్ యూత్ కాంగ్రెస్ నుంచి కూడా కొంత నోటీసులు జారీ అయినాయి. ఏదైతే షోకాజ్ నోటీసులు ఒక చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిజమే, అంటే ఇటు యూత్ కాంగ్రెస్ నేషనల్ నుంచి వెళ్ళి దాంతో పాటుగా టిపిసిసి కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మహిళను ఇటు కులాన్ని పట్టుకొని మాట్లాడినటువంటి ఆ యొక్క పద్ధతి కరెక్ట్ కాదనే విధంగా రెండు వైపుల నుంచి, అటు నేషనల్ యూత్ కాంగ్రెస్ నుంచి ఇటు పార్టీ తరఫు నుంచి కూడా, యూత్ కాంగ్రెస్ తో పాటుగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ నుంచి కూడా తీవ్ర స్థాయిలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక కమిటీని కూడా వేశారు. ప్రధానంగా డిసిసి అధ్యక్షుడు రంగారెడ్డి, అలాగే మధు యాష్కి గౌడ్, దాంతో పాటుగా జగ్గారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. వారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తి నివేదికను కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ గొంతు శివచరణ్ రెడ్డిదేనా, జక్కిడి ప్రభాకర్ రెడ్డిదేనా, మరొక వైపు ఈ వస్తున్నటువంటి ఈ యొక్క వదంతులన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో పూర్తి నివేదికను పిసిసికి అయితే అందించబోతా ఉన్నారు. మరొక వైపు జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ పదవి కూడా పోతుందనేటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, ఒకవైపు ఇదిలా ఉంటే ఇది కాస్త రెడ్డి వర్సెస్ బీసీ ఎస్టీ ఎస్టీ యాదవ అనే విధంగా మారినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కుల అహంకారంతో మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్టుగా మాత్రం మనకైతే తెలుస్తా ఉంది. ఇటు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా యాదవులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలకు మేము చింతిస్తున్నామంటూ వారైతే ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మరొక వైపు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనే విధంగా అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా, మరొక వైపు బొంతు శ్రీదేవి యాదవ్ అయినా, మరొక వైపు నవీన్ యాదవ్ అయినా, ఇలా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులైనా ఎవరైనా కానివ్వండి ఇటు ఈశ్వరమ్మ యాదవ్ కు మద్దతు ప్రకటిస్తూనే ఇలా కుల అహంకారంతో మాట్లాడడం సరైనది కాదనేటువంటి మాటను కూడా వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి అన్యాయంగా పరిగణలోకి తీసుకుంటూనే ఈ విషయంలో
పిసిసి జోక్యం చేసుకోవాల్సిందే. జక్కిడి శివశరణ్ రెడ్డి అలాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డి విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా పునరాలోచన చేయాల్సిందే. వారిని ఖచ్చితంగా పదవుల్లో నుంచి తొలగించాల్సిందే అనేటువంటి డిమాండ్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. మరి ఆ విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ఒక ప్రశ్నగా మారినప్పటికీ ఈశ్వరమ్మ యాదవ్ కు మాత్రం భారీ ఎత్తున మద్దతు లభిస్తుందని చెప్పుకోవచ్చు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద బడుగుల జోలికొస్తే బిడ్డ తరిమి కొడతామంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బుధవారం యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్ను ఎల్బీనగర్లో వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల శివచరణ్ రెడ్డి యాదవ సంఘాల నాయకులు ఈశ్వరమ్మను ఇక దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన మరి తీవ్రంగా ఆయన మండిపడేది తెలుస్తోంది. అండ్ దాంతోపాటు అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఈశ్వరమ్మ ఒంటరిది కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఆమె వెంట ఉన్నారని స్పష్టం చేశారు. ఇక బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల జోలికి వస్తే మా తడాక ఏంటో చూపిస్తామంటూ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ అనేక మంది మన్ననలు పొందిన ఈశ్వరమ్మను ఆమె వయసును చూడకుండా దుర్భాషలాడడం అహంకారం కాదంటూ ఇక మరి శివచరణ్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరోసారి కనుక యాదవ్లో జోలికి వస్తే తరిమి కొడతాం బిడ్డ అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఇక ఆమెకు మద్దతును సంఘీభావం తెలిపి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వరుసగా ఈశ్వరమ్మ యాదవ్ ఇంటికి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలంతా కూడా క్యూ కడుతున్నారు. సో ఆమె వయసుకైనా గౌరవం ఇవ్వాల్సింది. సో ఖచ్చితంగా శివచరణ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం మరి ఇక్కడితో ఈ వివాదం ఆగుతుందా, మరింత ముదిరి భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారబోతుందా, ఏం జరగబోతుంది? మరి ఇప్పటికైతే రెడ్డి వర్సెస్ యాదవ్గా తెలంగాణ వ్యాప్తంగా కొంత చర్చ మాత్రం జరుగుతోంది ఈ ఫ్లెక్సీ వార్ తోటి.